మూవింగ్ ఆన్, టాటా గ్రూప్ దేశంలోనే టాప్ సంస్థ. ఆ కంపెనీ అంటే మనలో చాలామందికి ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంటుంది. రతన్ టాటా లాంటి లెజెండ్ చనిపోయిన తర్వాత కూడా ఆ గ్రూపును సమర్థవంతంగా నడిపించడం అంటే కత్తి మీద సామే. మారుతోన్న కాలం, మారుతోన్న ట్రెండ్స్తో పోటీ పడుతూ తమ కంపెనీలను రక్షించుకుంటూ దూసుకుపోవడం అత్యంత కఠినతరం. కానీ ఆయన సాధ్యం చేసి చూపించారు. టాటా గ్రూపును దేశంలోని టాప్ కంపెనీల లిస్టులో నిటారుగా నిలబెట్టారు. అయితే ఏ పదవి శాశ్వతం కాదు. చివరికి అదే సంస్థలో పుట్టి పెరిగి ఎదిగిన చంద్రశేఖరన్ కూడా రాజీనామా చేసే రోజు వచ్చింది. టాటా సన్స్ పదవికి చంద్రశేఖరన్ రాజీనామా చేశారు. జనరల్ బాడీ మీటింగ్కు ముందు జరిగిన ఈ సంచలన పరిణామంతో అంతా షాక్ అయ్యారు. ఈ నెల 18న టాటా సన్స్ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేయడం నిజంగా షాకింగే. టాటా వారసుడు నోయల్ టాటాతో విభేదాల కారణంగా చంద్రశేఖరన్ రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. ఈ కామర్స్లో వస్తోన్న నష్టాలను నోయల్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. గతంలో కూడా టాటా గ్రూపులో విభేదాలు బయటపడ్డాయి. చంద్రశేఖరన్కు మరో 5 సంవత్సరాల పొడిగింపునివ్వాలని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్, సర్ రతన్ టాటా ట్రస్ట్లు ఏకగ్రీవంగా సిఫారసు చేశాయి. నామినేషన్ అండ్ రెమ్యునరేషన్ కమిటీ, టాటా సన్స్ బోర్డు కూడా ఈ ప్రతిపాదనకు మద్దతు పలికింది. కానీ ఒక్క నోయల్ మాత్రం వ్యతిరేకించారు. ఈ విషయం సుమారు 6 నెలలుగా పరిష్కారం కాకపోవడంతో ఇలాంటి అనిశ్చితి మధ్య సంస్థను నడపడం సాధ్యం కాదని చంద్రశేఖరన్ భావించి మరో టర్మ్ కోరుకోవట్లేదని ప్రకటించారు. ఈ విషయం సుమారు 6 నెలలుగా పరిష్కారం కాకపోవడంతో ఇలాంటి అనిశ్చితి మధ్య సంస్థను నడపడం సాధ్యం కాదని చంద్రశేఖర్ భావించి మరో టర్మ్ కోరుకోవట్లేదని ఆయన తప్పుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకు ఎన్ చంద్రశేఖరన్ జర్నీ ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. 1987లో ఒక ట్రైనీ ఎంప్లాయీగా టీసీఎస్లోనే కెరియర్ ప్రారంభించారు ఆయన. అంతకుముందు తిరుచిలోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో పట్టా పొందారు. నేరుగా టీసీఎస్లోనే జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదుగుతూ కంపెనీకి సీఈఓగా నిలిచారు. అక్కడితో ఆగారా? ఆయన రతన్ టాటా కంట్లోనే పడ్డారు. దీంతో 2016లో టాటా సన్స్ బోర్డులోకి ఎంట్రీ ఇచ్చారు చంద్రశేఖరన్. సైరస్ మిస్త్రీ తర్వాత టాటా సన్స్ చైర్మన్గా ఆయన పెద్ద బాధ్యతలను తలకెత్తుకున్నారు. 2017 ఫిబ్రవరి నుంచి ఇవాల్టి వరకు బాధ్యతలు నిర్వర్తించారు. మరో 6 నెలల పాటు ఆయనకు టైం ఉంది. కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి స్కోప్ అయితే ఉండదు. ఇక టాటా గ్రూప్ 150 ఏళ్ల చరిత్రలో మొదటి నాన్ పార్సీ చైర్మన్గా ఆయన ఉన్నారు. గతంలో అంతా పార్సీలే చైర్మన్గా వ్యవహరిస్తూ వచ్చారు. ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత 2020లో 7 లక్షల కోట్లుగా ఉన్న టాటా గ్రూప్ ఆదాయం 26 కల్లా 16 లక్షల కోట్లకు పెరగడంలో ఆయనది ముఖ్య పాత్ర. అంతేకాదు 9.31 లక్షల కోట్ల నుంచి 24 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది టాటా గ్రూప్ మార్కెట్ క్యాప్. ఇక ఆయన టాటా సన్స్ చైర్మన్గా ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వివాదాలు రాకుండా చూసుకున్నారు. మంచి వ్యాపారవేత్తగా చంద్రశేఖరన్ సంస్థను టాప్లో నిలబెట్టారు. ఆయన తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలేంటో చెక్ చేద్దాం. ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూప్లోకి తీసుకురావడం. ప్రభుత్వం నుంచి టాటా గ్రూపు ఎయిర్ ఇండియాని టేక్ ఓవర్ చేసింది. ఇక టెక్నాలజీ, ఆటోమొబైల్లోనే కాదు తయారీ రంగంలోనూ స్పీడ్ పెంచారు. సెమీ కండక్టర్స్, ఎలక్ట్రానిక్ తయారీ ఈ రంగంలో ప్రవేశించింది టాటా గ్రూప్ ఈయన హయాంలోనే. అంతేకాదు బ్యాటరీ టెక్నాలజీ, ఈవీలపై భారీగా పెట్టుబడులు పెట్టారు. డిజిటల్ బిజినెస్ను కూడా విస్తరించారు. 9,500 కోట్లకు బిగ్ బాస్కెట్ సంస్థను కొనుగోలు చేశారు. ఇక భూషణ్ స్టీల్ను 35,200 కోట్లకు కొనుగోలు చేసి టాటా స్టీల్లో కలిపేశారు. నష్టాల్లో ఉన్న టాటా టెలి సర్వీసెస్ వ్యాపారాన్ని ఎయిర్టెల్కి విక్రయించడం ద్వారా ఆదాయాన్ని కూడా చూశారు. చంద్రశేఖరన్ రాజీనామాతో టాటా గ్రూప్ నష్టాల్లోకి వెళ్ళింది. టీసీఎస్ 4% పడిపోయింది. టాటా స్టీల్ 1%, టాటా మోటార్స్ 1.5% కోల్పోయింది. రతన్ టాటా నమ్మకంతో టీసీఎస్ ట్రైనీ నుంచి టాటా సన్స్ చైర్మన్గా ఎదిగిన ఎన్ చంద్రశేఖరన్ దాదాపు దశాబ్దం పాటు టాటా గ్రూపును కొత్త రంగాల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడు మరోసారి చైర్మన్గా కొనసాగడంపై బోర్డులో ఏకాభిప్రాయం రాకపోవడంతో తప్పుకున్నారు.